మేము కూడా వాళ్ళకి చుట్టం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఇల్లు కట్టించింది. ఇదంతా మేము వేసుకున్నాం, డేనిస్ మేము వేసుకున్నాము. కానీ పట్టించుకునేటోళ్ళు లేరు. డేనిస్ 25 ఏళ్ళు అవుతున్నారు ఇండ్లు కట్టించి. ఒక్కరోజు ఎవరు వచ్చి డేనిస్ తీసిన వాళ్ళు లేరు. ఎవరికన్నా తీపిస్తే 500 ఇచ్చి మేము తలా 100 రూపాయలు వేసుకొని వేయాలి. ఇప్పుడు ఈ బిల్డింగ్లా మేము అందరం కొట్లాడుకున్నాలే. ఇప్పుడు మేమందరం కొట్లాడుకున్నాను. ఇప్పుడు ఏమో ఆమె కొట్లాడుతుంది, నేను కొట్లాడుతా. ఎందుకంటే ఒకసారి ఉన్నాం నీళ్ళ కొరకు కొట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఒకటి అవుతున్నాం. ఎందుకు అవుతున్నది? తప్పదు కదా, మొక్కలు చూసుకుంటాము. రేపు చచ్చిపోతుంది. ఆ మనోళ్ళే ఊరుకొస్తారా? మన చుట్టాలు రారు. ఇప్పుడు ఇట్లకెళ్ళి ఉన్న వాళ్ళే ఊరుకొస్తారు. అయితే ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పనికే లేదు. ఎవరున్నా వాళ్ళ పొట్ట వాళ్ళే చూసుకుంటారు. అయ్యా ఇప్పుడు మేము కష్టం చేసి వచ్చి నిద్రపోదామంటే కూడా అప్పుడే లేచి ఉరికొస్తే ఇళ్ళల్లో నీళ్ళే, మురికి నీళ్ళు ఇంట్లో. మా కొడుకుకు కిడ్నీ తీసేసిండ్రు, ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఆ నీళ్ళలో ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మరి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఏం చేద్దాం అనుకోలేదయ్యా. మేము ఎవరికి ఓటు వేయము, ఏం చేయము. మాకు ఎవరు పట్టించుకున్నప్పుడు వాళ్ళతో మాకేం పని? అంతే. మాకు పట్టించుకుంటే ఇట్లా వెళ్ళేస్తే నేను నిలబడేపిస్తా ఓట్లు.